ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం. భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చించును. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరికి ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జనములందరికంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తానని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు. అసలు ఎలా ఉంటే హెచ్చిస్తాడు? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఈ మాట మాట్లాడాడు. ఏమనంటే, మీరు నా యొక్క ఆజ్ఞలు, నా కట్టడలన్నిటిని కూడా మీరు అనుసరించి నడిచిన ఎడల ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజలందరికంటే నేను మిమ్మల్ని హెచ్చిస్తానని చెప్పేసి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలాగైతే వాగ్దానం చేశాడో, ఈ రోజు ఈ మాటలు విన్నటువంటి మీ అందరికి కూడా దేవుడు చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో మనం ఒకసారి చదివినట్లయితే కనుక, అక్కడ ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించడానికి దేవుడు మోషేని పంపించినప్పుడు ఆ ఐగుప్తు దేశం అంతా కూడా దేవుడు 10 తెగుళ్ళు రప్పించాడు. ఎప్పుడైతే 10 తెగుళ్ళను రప్పించాడో ఆ తెగుళ్ళు ఏవి కూడా ఇశ్రాయేలు ప్రజల మీదకి రాకుండా ఉన్నట్లు దేవుడు అక్కడ ఒక మాట అన్నాడు. ఏమనంటే, మీరెవరైతే నా ఆజ్ఞలు, నా యొక్క కట్టడలన్నిటిని కూడా శ్రద్ధగా మీరు విని ఆలకించి వాటన్నిటిని అనుసరించి నడుస్తారో మీ ఎవ్వరికి కూడా ఇటువంటి తెగులు రావని చెప్పేసి అక్కడ మాట్లాడినటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నటువంటి మీ జీవితాల్లో కూడా ఇవన్నీ ఆశీర్వాదాలు రావాలంటే, ముఖ్యంగా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనములందరికన్నా మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో, ఒక ఉన్నతమైనటువంటి విధానంలో ఆశీర్వదించబడాలంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలాగైతే నా ఆజ్ఞలన్నీ కూడా మీరు శ్రద్ధగా ఆలకించాలని చెప్పేసి దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు, అటువంటి విధానంలో ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క కట్టడలన్నిటిని కూడా శ్రద్ధగా మీరు ఆచరించి, ముఖ్యంగా దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో మీరు అందరూ కూడా ఉండాలని నేను ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో మాట ఉంది కదా, ప్రియుడా నువ్వు ఆత్మ విషయంలో వర్ధిల్లినట్లు అన్ని విషయాల్లో వర్ధిల్లుదని. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్థితిలో వర్ధిల్లుతామో దేవుడు మనల్ని అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తాడు. ఈ మాటలు విన్నటువంటి మీరు అందరూ కూడా మొట్టమొదటిగా ఆధ్యాత్మిక స్థితిలో వర్ధిల్లుతూ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయన యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క కట్టడలన్నింటిని కూడా అనుసరించి మీరు ఉండాలని ఆశిస్తూ, ఈ యొక్క వాగ్దానం మీ అందరి జీవితాలను నెరవేరాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.